రా బావా రా. ఏయ్! అయ్యో చెప్పులు. ఏయ్, పిచ్చా నీకు? నిన్ను గుడి దగ్గర దించడం వరకే నా పని. అమ్మ అదే చెప్పింది. అన్ని చూసుకొని క్యాబ్లో వెళ్ళు. అంతేనా బావా? అంతేనే, కాకపోతే ఇంకేంటి? నిన్నెత్తుకొని గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలా? అంటే ఇక్కడ వైదేహి కనిపిస్తుందేమోనని మనసులో ఏదో ఒక మూల అనిపిస్తోంది. వైదేహి సరే వెళ్ళాలి అంటున్నారు కదా, వెళ్ళండి. ఒకవేళ వైదేహి కనిపిస్తే ఏమైనా చెప్పమంటే చెప్తాను. ఆ? ఏం చెప్పాలి బావా? ఆ, ఆ, ఏం అవసరం లేదు. నా వైదేహితో నేనే మాట్లాడుకుంటానులే. ఎక్కడుంది వైదేహి? అదృష్టవంతుడివిరా. దేవుడి దర్శనానికి వచ్చే నిన్ను ఆ దేవుడి దగ్గరికి పంపించబోతున్నా. అర్చన అభిషేకం అమ్మా. దంపతుల పేర్ల మీద అర్చన చేయండి. ఓయ్, దంపతులేంటి? అమ్మా నామధేయాలు చెప్పండమ్మా. దేవాంశ్, వైదేహి. ఇద్దరు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని అర్చన చేయండి. ఎక్కడున్నాడీడు?
మళ్ళీ ఆయనతోనే కట్టించుకోవాలి. కానీ ఈ రూపంతో ఎలా కట్టించుకునేది? నేనెవరో చెప్పాలంటే ముందు నా తల్లిదండ్రుల గురించి తెలియాలి. తొందరగా తెలిసేలా చేయి స్వామి. నాన్నా, ఇంకా ఎంతసేపు చూస్తావు సేటు? ఏముందక్కడ అంతలా చూడ్డానికి? ఇది ఎంత విలువైందో, ఎన్ని కోట్లు చేస్తుందో నాకే అంతు చిక్కడం లేదే ముసల్దా. ఈ హారం ఎక్కడిది? అది నీకు అనవసరం సేటు. ఇది ఉంచుకొని డబ్బులు ఇవ్వడం కుదురుతుందా లేదా చెప్పు. కుదరదంటే నా హారం నాకిచ్చేయి. ఇంకెక్కడికైనా పోతా నువ్వు. అరే ఆగమ్మా, ఎందుకంత కంగారు పడుతున్నావు? మా దగ్గరికి ఎవరైనా అమ్మడానికి వస్తే ఇది ఎక్కడిది ఏమిటి అని అన్ని వివరాలు తెలుసుకోవడం అలవాటు. తర్వాత మళ్ళా ఏ సమస్య రాకూడదు కదా. ఇదిగో ఈ హారం తీసుకుంటే నీకే సమస్య రాదు. నీ కొడుకు వాళ్ళు ఏమన్నరా? ఈ హారం నా దగ్గరుందని నా కొడుక్కి, ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలీదు. నీ కొడుకు జానకిరామయ్య కూడా తెలీదా? ఈ ముసలావిడ ఎక్కడైనా కొట్టుకొచ్చిందా ఏంటి కొంపదీసి? అబ్బా, తెలీదని చెప్తున్నా కదా సేటు. ఇది నువ్వు తీసుకుంటే తిరిగి నీ దగ్గరికొచ్చి అడిగేవాళ్ళెవ్వరూ ఉండరు. మరి జానకిరామయ్యకి ఫోన్ చేస్తే అతను అంతా తెలిసినట్టు, తనకి ఇష్టమున్నట్లు డబ్బులు ఇవ్వమని చెప్పాడు. ఏదేమైనా జానకిరామయ్యకి దీని గురించి తెలీదు కాబట్టి ఎంతో కొంత ఈ ముసలిదాని చేతిలో పెట్టి ఈ హారం లాక్కోవాలి. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు సేటు? తీసుకుంటావా లేదా? తీసుకుంటానమ్మా, కానీ ఇది నాకు అమ్మినట్టు నువ్వు ఎవరికీ చెప్పకూడదు. నేను ఎవరికీ చెప్పను. నేనెందుకు చెప్తాను సేటు? ముందు బేరం సంగతి తేల్చు. ఎంత ఇవ్వమంటావు? అంతసేపు చూసావు కదా సేటు, నువ్వే ఎంతిస్తావో చెప్పు. ఏదో నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను కొనడమే గాని తిరిగి దీన్ని అమ్మడం కష్టమే. సరే, ఒక 10 వరకైతే ఇవ్వగలను. 10,000? 10,000కి ఈ రోజుల్లో ఏమొస్తుంది చెప్పు? కనీసం 1,00,000 రూపాయలైనా కావాలి. ఓసి పిచ్చి మొహమా, నేను 10 లక్షలు ఇద్దామనుకుంటే 10,000 అనుకున్నావా? పోనీలే, ఇక్కడ లాభమే. సరేనమ్మా, ఇంత దూరం వచ్చావు కాబట్టి ఇస్తాను. నాన్నా, నాన్నా, నువ్వా అమ్మా? బాగున్నావా? ప్రసాదం తీసుకోండి. నేనే నిన్ను కలుద్దాం అనుకున్నానమ్మా. ఈ పెళ్లి జరగదని ఆ రోజు గుళ్ళో అన్నావు. అలాగే నీ వల్లే పెళ్లి ఆగింది. అవును, నువ్వు దశరథరామయ్య మేనకోడలివా? ఎప్పుడు ఎవరితో ఏ బంధమో అంతా ఆ రామయ్య లీల. ఆ బంధానికి కట్టుబడి ఉండటమే మన బాధ్యత.
అయినా మీరేంటి ఇంత దిగులుగా ఉన్నారు? పెళ్లి ఆగిపోయింది కదా, సంతోషమేగా. పెళ్ళాగితే సరిపోతుందా అమ్మా? నా కూతురు ఎక్కడుందో తెలియొద్దు. ఎక్కడుందో, ఎలా ఉందో, ఈ తండ్రి ముందుకు ఎందుకు రాకుండా ఉందో ఎంత ఆలోచించినా అర్థం కావటం లేదమ్మా. వైదేహికేదో ఆపద ఉందని స్వామీజీ చెప్పారన్నారు కదా. మీ ముందుకొచ్చి తనే వైదేహి అని చెప్తే మళ్ళీ ప్రమాదమని రావట్లేదేమో. నా బిడ్డకు అంత పెద్ద ప్రమాదం తలపెట్టేవాళ్ళు ఎవరున్నారమ్మా? నేను గాని నా బిడ్డ గాని ఎప్పుడు ఎవరికి అన్యాయం చేసింది లేదు. అలాంటి నా బిడ్డకు ఎవరు ఎందుకు ఆపద కలిగించాలని చూస్తున్నారు? మనకి ఆపద రావటానికి మనం చేసిన మంచి చెడులే కారణం కానక్కర్లేదు. మనకి తెలియని కారణాలు ఎన్నో ఉంటాయి. ఆ కారణం తెలుసుకునే పనిలోనే ఉందేమో. ఆపద తొలగిపోయాక మీ ముందుకు వచ్చేస్తుందేమో. కొంచెం ఓపిక పట్టండి, ధైర్యంగా ఉండండి. రాత్రి తప్పించుకున్నావు కదా, ఇప్పుడు దొరికావే. ఎవడి కోసమో గుడికొస్తే నువ్వు దొరికావు. అయిపోయావు ఈరోజు. పొడుస్తా. మేడం మీరా? లాస్ట్ మినిట్ లో లాగేశారండి మేడం. ఒక్క క్షణం ఆగుంటే పొడి చేస్తుండేవండి. ఏంటి పొడిచేది నీ మొహం? చీకట్లో చేయాల్సింది వెలుతురులో చేస్తున్నావు. పైగా మా బావ ఇక్కడే ఉన్నాడు. ఉంటే ఏమవుతుంది మేడం? పొడిచి పారిపోవడమే. దొరికేదేలే. మనుషులకి దొరకవు, కానీ సీసీ కెమెరాలున్నాయి కదా. నువ్వు దొరికితే నేను కూడా దొరికిపోతాను. ఏదైనా సరే జాగ్రత్తగా చేయాలి. పెళ్లి ఆగిపోతుందని చెప్పాను, ఆగింది కదా. అలాగే వైదేహి వస్తుందని చెప్పాను, వస్తుంది. ఏదో ఒకరోజు నేనే వైదేహిని మీ ముందుకు తెస్తాను. నన్ను నమ్మండి. నీ పుట్టికే నీ చావుకి కారణం. వీడేంటిక్కడ? మళ్ళీ నా కోసమే వచ్చాడా? ముందు వీణ్ణి పట్టుకోవాలి. ఈయనెక్కడున్నారో?
10,000 అన్నవాడు 1,00,000 రూపాయలంటే ఆలోచించకుండా ఇచ్చేశాడేంటి? ఒకవేళ 10 లక్షలు ఇస్తాను అని సేట్ అంటే ముసలావిడ 10,000 అనుకుందా? ఇంట్లో ఫంక్షన్ ఉంది కదా, భోంచేసి వెళ్ళండి అమ్మా. అలాగే సేటు, అలాగే అలాగే అలాగే. హలో, దశరథ రామయ్య గారు నమస్కారం. నమస్కారం సేట్జీ. ఒక హారం వచ్చింది దశరథ రామయ్య గారు, మీలాంటి రాజుల కుటుంబానికి చెందినలా ఉంది. చాలా పాతకాలం నాటిది. అవునా? అవును. దాని వెల కట్టడానికి నా శక్తి కూడా సరిపోదు, కానీ ఒక 10 కోట్లిచ్చి అట్టిపెట్టాను. మీరు కావాలనుకుంటే ఒకసారి చూడొచ్చు. ఏదో మా రాజులు అంటున్నావు కదా, తప్పకుండా వచ్చి చూస్తా సేట్జీ. సంతోషం. కుదిరితే ఈరోజే రండి. ఇంట్లో అమ్మాయి ఫంక్షన్ జరుగుతోంది. అక్షింతలు కూడా వేసి వెళ్ళుదురు గాని. అలాగే, తప్పకుండా. కౌసల్య, అమ్మ సేటు, నువ్వేదో జాదూగడవని తెలుసు కానీ మరీ ఇంత జాదూగడవా? 1,00,000 రూపాయలు ఆ ముసలావిడ చేతిలో పెట్టి హారం తీసుకొని 10 కోట్లకి బేరం పెడతావా? కళ్ళెదురుగా ఇంత మోసం జరుగుతుంటే నా మనసు ఎలా ఊరుకుంటుంది? అయినా అంత విలువైన హారం ఆ ముసలావిడికి ఎక్కడ దొరికింది తెలుసుకోవాల్సింది. ఇంతకీ ఆ ముసలావిడెక్కడా? మేడం మేడం, ఎక్కడికి మేడం? ఆ సేటు ఆ ముసలావిడ్ని పెద్ద మోసం చేశాడు. ముసలావిడికి న్యాయం జరగాలి. ఈ హారం సంగతేంటో తేల్చాలి. మేడం, ఇవన్నీ మనకెందుకు మేడం? అయినా మనకి ఈవెంట్ ఇచ్చిన సేటుకే ఎదురు తిరగడం మంచిది కాదు మేడం. తప్పు చేసింది సేటైనా ఆవిడ బాబైనా సరే, మోసం చేసిన వాడిని పట్టుకోవాల్సిందే. మోసపోయిన వాడికి న్యాయం జరగాల్సిందే. మేడం మేడం, అయ్యో, ఏకంగా సేట్తోనే పెట్టుకుంటుంది. ఈ ఈవెంట్ కూడా గోవిందానే. సరే, ఎక్కువ ఆలోచించకుండా మీరింటికి వెళ్ళండి. నేను తర్వాత కలుస్తాను. సరేనమ్మా, వెళ్ళొస్తాను. స్వామి, నాకు మర్డర్ల గిరాకీ ఎక్కువ రావాలి స్వామి.